అందరికీ నమస్కారం. సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉన్నది. ఈ అంశంలో ఈ ఆరోపణల్లో రోజుకొక కొత్త కోణం వెలుగు చూస్తూ ఉన్నది. ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారం 10 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీ అనేటువంటి వ్యవహారానికి సంబంధించి మనకు తెలిసినటువంటి అంశాలు, మిత్రుల ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలను మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఈ మైక్రో ఫైనాన్స్ని నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ప్రారంభమైనది. దేవరకొండ నియోజకవర్గంలోని ఉదిపట్ల అనేటువంటి గ్రామం, అలానే పిఏపల్లి మండలంలో చాలామంది వ్యక్తులు చాలా చిన్న వయసులో ఈ యొక్క మైక్రో ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సామాన్య ప్రజలను, సామాన్య గిరిజన ప్రజల నుంచి 10 రూపాయల వడ్డీ ఇస్తాం, 20 రూపాయల వడ్డీ ఇస్తామని నమ్మబలికి అసలు రూపంలో డబ్బులను తీసుకొని వారికి ఎటువంటి హామీ పత్రం కానీ ప్రామిసరీ నోటు ఇవ్వకుండా 2 నెలలు 3 నెలలు 4 నెలలు వారు చెప్పిన విధంగానే 10 రూపాయల వడ్డీని ఇచ్చి తరువాత ఈ అసలుతో ఉడాయించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో గడిచిన సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్గా మారి చాలామందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. బాలాజీ నాయక్ కావచ్చు, ప్రస్తుతం మంగ్లీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మధు కావచ్చు, అలానే భీమా నాయక్ కావచ్చు, వీరు ముగ్గురు కూడా ప్రధానంగా ఈ కార్యకలాపాలకు పునాదులను వేశారు. ఈ ముగ్గురే కాకుండా ఈ వ్యవహారంలో దగ్గర 30 నుంచి 50 మంది కూడా ఉన్నారు. చోటా మోటా నాయకులను చెప్పుకుంటూ చోటా మోటా వ్యక్తులు వారి స్థాయికి తగ్గట్టు 5 కోట్లు 10 కోట్లు 20 కోట్ల రూపాయలను కూడా వసూలు చేసినటువంటి వారు ఈ యొక్క చింతలతండ కావచ్చు, ఉదిపట్ల కావచ్చు, మరీ ముఖ్యంగా పిఏపల్లి మండలంలోని చాలా గిరిజన గ్రామాలకు చెందినటువంటి తక్కువ వయసు కలిగినటువంటి ఇంటర్ ఫెయిల్ అయిన వారు, 10th ఫెయిల్ అయిన వారు, అలానే బీటెక్లో డిస్కంటిన్యూ అయిన వారు, డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వారు ఎక్కువగా ఈ మైక్రో స్కామ్లో ఉన్నారు. అయితే సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి ఉదాంతం గురించి మాట్లాడితే సింగర్ మంగ్లీ యొక్క వ్యవహారం పూర్తిగా ఈ అంశంలో తన పాత్ర ఉన్నదనేది ఆమె ప్రచారం చేసుకున్నట్లయింది. ఎలా అంటారా, ముందుగా అసలు ఈ మధు అనేటువంటి వాడే ఎవడో నాకు తెలియదు, ఈ మధుని నేను ఎప్పుడు చూడలేదు, ఈ మధువును నేను ఎప్పుడు కలవలేదు అనేటువంటి విధంగా ఏమో ఒక ఫోజ్ ఇచ్చింది, ఒక మాట్లాడింది. ఆ తరువాత 1-2 ఫోటోలు బయటికి రావడంతో మా బంజారా బిడ్డ, మా గిరిజన బిడ్డ పిలిస్తే వెళ్ళాను, తప్పేముంది, వెళ్ళినంత మాత్రాన ఆ స్కామ్లో మా పాత్ర కూడా ఉందని అంటారా అని మరొకసారి బుకాయించింది. ఆ తరువాత ఈ మధుకు సంబంధించినటువంటి ఎవరైతే అసిస్టెంట్ ఉన్నాడో అతను బయటకు వచ్చి సింగర్ మంగ్లీ మల్లేపల్లికి సంబంధించినటువంటి మధుకు సంబంధించినటువంటి ఆఫీస్కి వచ్చింది. అలానే ఉద్దిపట్లలో ఆయన కడుతున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి పూర్తి ప్రణాళిక, ఏ ఇటుకలు వాడాలి, ఏ సిమెంట్ వాడాలి, ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, ఎలా ఉంటే బాగుంటుందనేటువంటిది పూర్తిగా సింగర్ మంగ్లీ కనుసన్నల్లో జరిగిందనేది స్థానికంగా ఉన్నటువంటి మిత్రులు తెలియజేసినటువంటి అంశం. ఈ మధుకు సంబంధించినటువంటి ఇంటికి, వాళ్ళ ఊరికి కూడా ఈ మంగ్లీ కావచ్చు, వాళ్ళ సహోదరి కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళినటువంటి ఫోటోలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా వీటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు బయటికి రావడంతో చేసేదేమీ లేక నేను ఒక గిరిజన బిడ్డను, నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, నేను బంజారా బిడ్డను, నేను కష్టపడి పైకి వచ్చాను, శ్రమించి పైకి వచ్చానని ఏదో బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సింగర్ మంగ్లీని నేను సూటిగా ఒకటే అడగదలుచుకున్నాను, నువ్వు గిరిజన బిడ్డవే, మేము కాదనట్లేదు, కష్టపడి పైకి వచ్చావు, శ్రమించావు, ఒక మారుమూల అనంతపురం జిల్లాలోని ఒక మారుమూల గిరిజన తాండాలో జన్మించి అంచెలంచెలుగా నీ కష్టాన్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చావు, మంచిదే. మరి ఇలాంటి పనికిమాని వ్యవహారాల్లో పనికిమాని వ్యక్తులతో నీకేం పనమ్మా? ఇలాంటి కోట్ల రూపాయలు చేతులు మారి నీకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆధారాలతో వస్తున్నాయి. మరి ఈరోజు మోసపోయిన వాళ్ళు, ఈరోజు నష్టపోయిన వారు అత్యధిక శాతం పాపం ఆ గిరిజన బిడ్డలే కదా. మిమ్మల్ని నమ్మి మీరున్నారు, మీ తమ్ముడు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారని ఈ మధు కావచ్చు నమ్మబలికినప్పుడు వారందరూ కూడా నమ్మి నిజమేమో అని ఆశించి, ఎవరికైనా 10 రూపాయలు వస్తుందంటే ఎవరికైనా ఆశే కదా, సామాన్యుడికి ఆశ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యవహారంలో అత్యధిక శాతం నిత్యం కూలీ చేసుకునేటువంటి గిరిజనులు, వ్యవసాయం చేసుకునేటువంటి గిరిజనులే ఉన్నారు. కోటీశ్వరులు ఎవరూ లేరు. అప్పో సొప్పో చేసి వారికి ఉన్నటువంటి బంగారాన్ని కుదవబెట్టి, వారికి ఉన్నటువంటి పొలాలను అమ్ముకొని, వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులను తాకట్టు పెట్టి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి రూపాయి కూడబెట్టినటువంటి రూపాయి
మీ దగ్గర ఏదో ఒక 10 రూపాయలు వస్తుందని నమ్మి మీకు ఇస్తే మీరు 10 రూపాయల వడ్డీ ఏదో ఆ దేవుడికి ఎరుక, 2 రూపాయల వడ్డీ ఏమో ఆ దేవుడికి ఎరుక, కనీసం మా అసలు మాకు ఇవ్వండి మహాప్రభు అని గడిచిన సంవత్సర కాలంగా వీళ్ళ చుట్టూ చక్కర్లు కొడతా ఉంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం చేయగలరో చేసుకోండి. మా వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మా వెనక రాజకీయ నాయకులు ఉన్నారంటే ప్రజలు తలుచుకుంటే నీ వెనక రాజకీయ నాయకుడు ఉండని ఇంకొకడైనా ఉండని వాళ్ళందరి సంగతి తెలుస్తారమ్మా. సింగర్ మంగ్లీ, ఇది సబబు కాదు. ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు. నీ పాత్ర ఏదైతే ఉన్నదో, నీకు వచ్చినటువంటి వాటా ఏదైతే ఉన్నదో, నీకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుల్ని వారికి తిరిగి చెల్లించు. ఈ సమస్య ముగిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న చినుకుగా ప్రారంభమైనటువంటి వివాదం చిలికి 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 గాలివానగా మారి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాజకీయ అంశం లేదు, ఏ విషయానికి సంబంధించి చర్చ లేదు. ఒకటే ఒక చర్చ, మైక్రో ఫైనాన్స్ స్కాము సింగర్ మంగ్లీ. అన్ని న్యూస్ ఛానల్లో, అన్ని శాటిలైట్ మీడియాల్లో, అన్ని యూట్యూబ్ ఛానల్లో ఒకే అంశం, ఒకే సంఘటన, రోజుకో కొత్త అధ్యాయం, రోజుకో సంఘటన ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఉన్నది. రామావత్ మధుతో నీకు సంబంధం లేనప్పుడు, రామావత్ మధు నీకు ఎవడో తెలియదని నువ్వు చెప్తా ఉన్నప్పుడు, ఈ స్కామ్లో నీ పాత్ర లేనప్పుడు రామావత్ మధు మీదే మొదటి రోజే కేసు పెట్టుంటే బాగుండేది. ఎవరైతే అడ్వకేట్ సుబ్బారావు ఆ బాధితుల పక్షాన నిస్వార్థంగా ఆ బాధితులకు న్యాయం చేయాలి, ఆ బాధితుల పక్షాన్ని నిలబడాలి, పాపం వారి ఆవేదనను చూసి, వారి బాధను చూసి చెల్లించి తన వంతు కృషి చేద్దాం, తన వంతు ఎంతో కొంత పోరాటం చేద్దామని ఆ యొక్క అడ్వకేట్ సుబ్బారావు సుబ్బు పాటుపడతా ఉంటే అతని మీద కేసు పెడతావు ఏంటి? సుబ్బారావుకి నీకేంటమ్మా గొడవ? ఏమైనా నీకు ఆయనకి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? నీకు ఆయనకి ఏమైనా కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఈరోజు రాష్ట్రంలో అంతమంది సింగర్లు ఉన్నారు, అంతమంది సెలబ్రిటీలు ఉన్నారు. నిన్నే టార్గెట్ చేసి సుబ్బారావు సెలబ్రిటీ కావాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంకెవరు లేరా నిన్ను మించిన సెలబ్రిటీలు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు కదా. కానీ ఈ అంశంలో నీ పాత్ర ఉన్నదని వారి దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నీ మీద ఆరోపణలు చేశారు. ఆ ఆధారాలను వాస్తవాలతో సహా ఈరోజు ప్రజల ముందుకు చూపిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఆ ప్రత్యుష అనేటువంటి గిరిజన బిడ్డతో మీరు మాట్లాడినటువంటి కన్వర్జేషన్ ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నీ పాత్ర లేనప్పుడు ఆ తిరుమలేషు అతనే చేశాడు. అసలు నీకు సంబంధమే లేనప్పుడు వీళ్ళందరూ నీకెందుకు ఫోన్ చేస్తారు? మధుకు కదా ఫోన్ చేయాలి, మధుతో కూడా వాగ్వాదం చేయాలి, మధుతో కదా తేల్చుకోవాల్సింది. నువ్వు చేసావా, మీ తమ్ముడు చేసావా, లేకపోతే మధుతో మీ చెల్లెలకు ఇచ్చి పెళ్లి చేస్తున్నావా అనేది ఈ వాస్తవాలు మాకు తెలియదు. ఏవి వాస్తవాలు, ఏవి అవాస్తవాలు అనేవి జరిగినటువంటి ఆ మధుకి నీకు మాత్రమే తెలుసు. అలానే మీతో బాధించబడినటువంటి బాధితులకు మాత్రమే తెలుసు. అనేక మంది బాధితులు చెప్తా ఉన్నారు, మీ తమ్ముడు అనేక సందర్భాల్లో ఆ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో డోన్ దగ్గర, సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కావచ్చు, మల్లెపల్లిలో కావచ్చు, రామావత్ మధుతో కలిసి అనేక సందర్భాల్లో కనబడడం, ఫోటోలు ఉండడం అన్నీ కూడా ఈరోజు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి తల్లి. ఈరోజు నువ్వు ఒక కామెడీ పీస్గా మీమ్స్ చేసుకునేటువంటి వ్యక్తిగా మారిపోయావు. నీ మీద రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి ఆ యొక్క రామావత్ మధుతో మాట్లాడి బాధితులకు న్యాయం చేసే విధంగా ప్రయత్నించు. ఎంతో కొంత నీ పక్షాన ఈ జాతి నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని ఇదే తరహాలో ఇదే విధంగా ముందుకు కొనసాగిస్తాను, ఇదే విధంగా బుకాయిస్తాను, నాకు మధుకు సంబంధం లేదు, ఈ యొక్క స్కామ్ నా యొక్క పాత్ర లేదు, ఈరోజు నిప్పు లేనిదే పొగ రాదు కదా. మధుకి మీకు సంబంధం లేకపోతే మీ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కావచ్చు, ప్రచారం కావచ్చు రాదు కదా. చాలామంది ఉండగా ఆ మధు మీదే, మీ చెల్లెల మీద ఎందుకు వచ్చాయి ఆరోపణలు? మీ యొక్క సింగర్ మంగ్లీ మీద ఎందుకు వచ్చాయి ఆరోపణలు? మీ యొక్క శివ చౌహాన్ ఆ పిల్లోడు నేను ఎస్వి యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా నాకు తెలిసి అప్పుడున్నటువంటి, మరి ఆ స్థాయికి చేరాడంటే నిజంగా ఆ సింగర్ మంగ్లీ బాగానే నేను ఆమెని తక్కువ చేయడం లేదు, ఆ కష్టపడలేదని చెప్పలేదు. కష్టపడింది, తన శ్రమను నమ్ముకుంది, పట్టుదలతో తన ఆత్మవిశ్వాసంతో ఇక్కడ దాకా అంచెలంచెలుగా ముందుకు వచ్చింది. దాన్ని నేను స్వాగతిస్తాను. కానీ ఇలా గిరిజన బిడ్డలను ముంచి, ఇలా గిరిజన బిడ్డల పొట్టలో కొట్టి ఈరోజు వాళ్ళ కష్టార్జితాన్ని లక్షల రూపాయలు కూడబెట్టుకొని దోచుకొని 10 రూపాయలు వడ్డీ ఇస్తాం, 20 రూపాయలు వడ్డీ ఇస్తామని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ మంగ్లీ గారు? మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. రక్తపు కూడుని తిని ఎన్నాళ్ళు మీరు ప్రశాంతంగా ఉండగలరు? ఎన్నాళ్ళు మీరు శాంతిగా ఉండగలరు? మొన్నటి వరకు మీ గురించి ఎవరు
అంతగా విమర్శించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మా గిరిజన బిడ్డ, మా బంజారా బిడ్డ ఈ స్థాయిలో ఉన్నదని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, బంజారా ప్రజలు మీ పక్షాన్ని నిలబడి మీ గళం కోసం, మీ పాటల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితి ఈరోజు ఉందా? ఈరోజు బంజారా జాతి ప్రజలే మిమ్మల్ని చీల్చి చెండాడుతూ ఉన్నారంటే మీ యొక్క వ్యవహార శైలి ఎలా ఉన్నది? ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు ఎవరైనా సరేది. మనం ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాం, మన జీవితం గతంలో ఏ విధంగా ఉన్నది, ఆనాడు కూటికి లేనప్పుడు మనం ఎలా ఇబ్బంది పడ్డామో ఈరోజు ఆ కృతజ్ఞతాభావం, ఆనాటి పరిస్థితులను వేటిని కూడా మర్చిపోకుండా జాగృతతో జాగ్రత్తగా ముందుకు అడుగులను వేస్తేనే జీవితంలో ఓ గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడతాం. కానీ ఒక్కసారి ఒక ఫేము నేమ్ వచ్చిన తర్వాత నన్ను మించిన వాడు లేడు, నన్ను మించినది లేదు, నేరే గొప్ప, నేరే సుప్రీం అనుకుంటే ఎవరైనా సరే కాలం అందరికీ సమాధానం చెబుతుంది. ఎంత ఎగిరెగిరి పడతావో అంత అదో పాతాళానికి తొక్కబడతావు అనేది అక్షర సత్యం. ఈరోజు నీ యొక్క వ్యవహార శైలి, నీ యొక్క తీరే, పాటలు పాడుకొని ప్రశాంతంగా ఉండవలసినటువంటి నువ్వు రాజకీయాలు చేసుకుంటూ నేను ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాట పాడతాను, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి పాటలు పాడతాను, లేకపోతే వాళ్ళ ప్రచారం, ఇవన్నీ ఎందుకమ్మా నీకు? అవసరం లేదు. లేకపోతే రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటే ఒక పార్టీలో జాయిన్ అయిపో, మాట్లాడు, ఒక పార్టీ సభ్యత్వం తీసుకో, ఓ పార్టీ తీర్థం పుచ్చుకో. అంతేగాని ఈ విధంగా చేయడం అనేది 100% సరైనటువంటి విధానం కాదు. మంగ్లీ గారు ఇప్పటికైనా మునిగిపోయింది ఏదీ లేదు. ఏదైతే మధ్యవర్తుల ఆధారంగా మధ్యవర్తులను పెట్టుకొని ఈ యొక్క పూర్తి అంశాన్ని సెటిల్మెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయి. లేకపోతే ఈ వ్యవహారంలో, ఈ వివాదంలో, ఈ స్కామ్లో నీ పాత్ర ఉన్నదనేది తేట తెల్లమైపోయింది. అందరికీ ఆధారాలతో సహా కూడా అర్థమైపోయింది. నీ వ్యాఖ్యలను, నీ యొక్క మాటలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదనేది కూడా ముమ్మాటికి వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా నీ తీరు మార్చుకొని వ్యవహారం మార్చుకోకపోతే నువ్వు కూడా కటకటాలకు వెళ్ళవలసి వస్తుందనేది అక్షర సత్యం. తెలంగాణ పోలీసు వారు కూడా లోతైన విచారణ జరిపి కేవలం 2, 3, 4 అరెస్ట్ చేస్తే సరిపోదు. ఈ యొక్క చైన్ వ్యవహారం చాలా పెద్దది. కేవలం ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి 3, 4 మాత్రమే అరెస్ట్ చేశారు. ఇవి కాకుండా యాపుల ద్వారా కూడా డబ్బుల్ని రొటేట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా అనేక మంది మోసపోయారు. వాళ్ళ ద్వారా కూడా అనేక మంది లక్షల కోట్ల రూపాయలు మోసపోయారు. వాళ్ళను కూడా గుర్తించి ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించినటువంటి స్కామ్లో ఎవరెవరి పాత్ర ఉన్నది, దీని వెనక ఏ నాయకుడు ఉన్నాడు, దీని వెనక ఎంత పెద్ద హస్తం ఉన్నది, దీంట్లో కర్త, కర్మ, క్రియ, కీలక సూత్రధారులు ఎవరు, కీలక పాత్రధారులు ఎవరు అనేది అన్నిటినీ కూడా ప్రజల ముందుకు తీసుకువచ్చి వారందరి మీద కఠినంగా వ్యవహరించి కఠినంగా శిక్ష పడే విధంగా చేసి ఎవరైతే అమాయక గిరిజన బాధితులైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారికి రావాల్సినటువంటి ఏదైతే ఆ డబ్బులు ఉన్నాయో ఇప్పించే విధంగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీస్ యంత్రాంగాన్ని నేను విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను. అలానే సింగర్ మంగ్లీకి కూడా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, నీ తీరు మార్చుకోకపోతే మరింత నష్టపోవాల్సి వస్తుంది. ఎంత ఫేమ్ వచ్చిందో అంత జీరో అయిపోతావని కూడా అర్థం చేసుకో సింగర్ మంగ్లీ గారు. జరిగిందేదో జరిగిపోయింది. జరగవలసిన దాని మీద దృష్టి సారించి ఆ యొక్క గిరిజన బిడ్డలకు న్యాయం చేసే విధంగా కృషి చేయమని నేను నీకు హితవును పలుకుతా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.